ముందు వచ్చారు, ఇప్పుడు కొత్తగా కూడా వస్తూనే ఉన్నారు. ఓకే, సో మనతో పాటు మాధవీలత గారు ఉన్నారు, మాట్లాడదాం. మాధవీలత గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. మేడం వినబడుతుందా? వినిపిస్తుంది భరత్ గారు. ఏమనిపించింది మీకు ప్రిలిమినరీగా? లాస్ట్ ఇది సోషల్ మీడియాలో బాగా ఉద్యమం, ఫీల్డ్ లో కంటే ఎక్కువ సోషల్ మీడియా ఉద్యమం ఎక్కువైంది. సో వాట్స్ యువర్ రీడింగ్? దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? సింపుల్ గా కాంగ్రెస్ ఉందండి, ఇంక వేరే తిరుగులేదు దీనికి. ఎందుకంటే దీనిని వాళ్ళు ఎవరికైతే స్పాన్సర్ చేస్తున్నారు ఆ వ్యక్తి ఫస్ట్ విదుతళై చిరుతైగళ్ కచ్చి, విదుతళై చిరుతైగళ్ కచ్చి అనే ఒక తమిళనాడులోని మదురైలో స్థాపించబడ్డ ఒక తమిళ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎలక్షన్స్ లో 2024 ఎంపీగా నిలబడడం ఒక వ్యక్తి. ఈ పార్టీ విదుతళై చిరుతైగళ్ కచ్చి అనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కోయలిషన్, వాళ్ళకి ఏదైతే అలయన్స్ ఉందో, ఇండియా అలయన్స్ ఉందో, ఆ ఇండియా అలయన్స్ పార్టీలలో 27 పార్టీలలో ఇది ఒక పార్టీ. ఎక్కడ మార్వాడి స్టోరీ అండి అసలు? ఇక్కడ తమిళనాడు పార్టీతో నిలబడ్డ వ్యక్తి, రెండు ఓటర్ ఐడి కార్డులు పెట్టుకున్న వ్యక్తి, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, డిఎంకేతో కలిసి పనిచేస్తున్న ఈ తమిళ పార్టీలో నిలబడ్డ వ్యక్తి. ఈ వ్యక్తికి ఇక మీరు చెప్పండి, తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది? అదే నేను అడుగుతానంటే, మనిషికో ఎవడో ఒక నినాదం పట్టుకొస్తాడు, దాన్ని గొర్రెలాగా అందరు ఫాలో కావడం. ఏం లేదు, దానికి డబ్బు పోయాడు. మీరు ఇందాక ఒకటి చక్కటి మాట అన్నారు భరత్ గారు, ఏ ఉద్యమమైనా సోషల్ మీడియాలో చేయడం. ఎందుకంటే దీనికి డబ్బు ఖర్చు కేవలం 100 మందిని పెట్టి ట్రోల్స్ చేయిస్తే పని అయిపోయింది కదండి. ఇప్పుడు మాలాగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి కష్టపడే వాళ్లకు ఒక 100 మంది ప్రజలు కావాలి, కష్టపడతాం గాని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాడికి ఏముందండి కష్టం? వెరీ క్లియర్లీ మార్వాడీలు అని కేవలం ఒకటి చాలా సులువుగా వీళ్ళు వాడుతున్నారు. కానీ ఈ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించే వీళ్ళందరూ కూడా గౌ సంరక్షణ చేస్తారండి. బేసిక్ గా వీళ్ళు ఆవులను సంరక్షిస్తారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం లాంటి పార్టీలని, కమ్యూనిస్ట్ పార్టీలని సపోర్ట్ తోటి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకు ఉన్న ఈ 1-2 స్టేట్లలో కూడా కాంగ్రెస్ అంటున్నారు కానీ 2 రియాక్షన్స్ నేను చూశాను. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ బిజినెస్ చేసుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన చెప్పారు. మార్వాడీస్ గో బ్యాక్ అంటే ఇవాళ వి హనుమంతరావు గాంధీ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన దాన్ని వ్యతిరేకించారు. ఇప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి అధికారికంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేపుతున్నట్టయితే నాకు అనిపించట్లేదు. అండ్ గో బ్యాక్ అంటే మీకు ఈ రోజు విన్నారండి మీది, ఇది భరత్ గారు ఈ రోజు వింటున్నారు ఇది మీరు కాంగ్రెస్ నుంచి రావడము. కానీ ఈ నినాదానికి ఫస్ట్ వాయిస్ రేస్ చేసింది నేను. ఆ రోజు క్లియర్ గా చెప్పాను, ఇది ఖచ్చితంగా కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్, కాంగ్రెస్ వాళ్ల పథకము. ఇది మీకు క్లియర్ గా తెలుస్తోందా తెలియట్లేదా? ఎవడైతే నినాదం ఎత్తాడో వాడు ఏ తమిళ పార్టీలో చేరాడో ఆ తమిళ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలయన్స్ లో ఉంది. అసలు ఏది కనెక్షన్ అండి మరి ఇక్కడ? తెలంగాణకు మార్వాడి కనెక్షన్ ఏముంది అసలు ఇక్కడ? కాంగ్రెస్ కనెక్షనే కనిపిస్తోంది. అది బయటకు వచ్చేసరికి ఎవడి జాగ్రత్త పడుతున్నాడు ఈ రోజు, ఎవడి సీటు భయం వాడికి వచ్చింది ఈ రోజు. పైగా పేరు మార్చుకోవడం. ఆ అబ్బాయి ఎవరైతే ఇవన్నీ వాగి దీన్ని భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనుకుంటూ ఒక ఆశ పడుతున్నాడో, ఏదో కాస్త డబ్బులకు ఆశపడుతున్నాడు. డబ్బులు ఇచ్చేవాడు ఎవరైనా ఆలోచించాలి మనం ఇక్కడ. ఆ వ్యక్తి నాకేమనిపించిందంటే, డబ్బులు కంటే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోదామను. మరి ఇంకే విషయం నిన్న ఆ వ్యక్తి కనుక భరత్ గారు, ఆ వ్యక్తి కనుక సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకి, ఆ వ్యక్తి లేపుతున్న నినాదాలకి ఖచ్చితంగా ప్రభుత్వము అతని మీద చర్యలు తీసుకోవాల్సి ఉండేది ఇప్పటిదాకా. ఫర్ క్రియేటింగ్ ది సోషల్ డిస్టర్బెన్సెస్ ఎందుకు తీసుకోలేదండి? ఎందుకు తీసుకోలేదండి? మమ్మల్ని హౌస్ అరెస్ట్ మమ్మల్ని చేస్తారు కదా మీరు. బంజారా హిల్స్ లో అమ్మవారి గుడికి నిలబడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీరు. ఇంత
భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని వాడు డిక్లేర్ చేస్తూ ఉంటే, సొసైటల్ డిస్టర్బెన్సెస్ తీసుకొస్తామని చెప్తుంటే, మరి వాడిని ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు చేయలేదండి? ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదండి వాడి మీద? ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మరి కాంగ్రెస్ కనుక మార్వాడీలను సపోర్ట్ చేస్తూ ఉంటే, అందరూ కలిసి భారతదేశంలో ఎక్కడైనా బతకొచ్చు రాజ్యాంగ పరంగా అని చెప్తూ ఉంటే, మరి ఇతను అంబేద్కర్ గారికి విరుద్ధంగా పెడుతున్నాడు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా పెడుతున్నాడు. ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ నేషన్. మరి ఎందుకో వీడిని ఇంకా అరెస్ట్ చేయలేదు? లెట్ దెం ప్రూవ్ ది ఇన్నోసెన్స్. అరెస్ట్ చేయాలంటే ఎవరైనా కంప్లైంట్ చేయాలి కదా, ఎవరు చేయలేదు కంప్లైంట్. ఇప్పుడు నా మీద ఎవరు కంప్లైంట్ చేయకుండా నేను హౌస్ అరెస్ట్ అయ్యాను కదండి. సుమోటోగా బంజారాహిల్స్ అమ్మవారి గుడికి నేను వెళతానేమోనని ఒక రోజు ముందు నుంచి హౌస్ అరెస్ట్ లో ఉన్నాను కదండి. మరి నా మీద ఎవరు కంప్లైంట్ అలాట్ చేయాలి? నా మీద ఎవరూ చేయలేదు కంప్లైంట్. దే డింట్ ఈవెన్ హ్యావ్ ప్రూఫ్. నేను కనీసం బంజారాహిల్స్ అమ్మవారి గుడికి వెళుతున్నాను లేదు అనే ప్రూఫ్ లేకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేసినప్పుడు, అసలు సమాజంలో ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి 2, 3, 4, 5 వర్గాల మధ్యలో ఎంతటి పెద్ద గొడవలైనా తీసుకొని వచ్చి ఇది రాజ్యాంగానికి వెళ్లే పరిస్థితి పట్టుకొచ్చిన వ్యక్తిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏమిటి? ఓకే ఓకే